ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అంటోంది వైసీపీ. ఎమ్మెల్యేల పనితీరు, గ్రూప్ రాజకీయాలపై ఫిర్యాదులకు వడ్డీతో కలిపి మాస్టర్ స్ట్రోక్ ఇస్తోంది. సోషల్ ఇంజనీరింగ్ ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మార్పుల సంకేతాలిస్తోంది. మార్పుల మంత్రంలో సీట్లు మారేది ఎవరు, ఇంటికి వెళ్లేది ఎవరు? వైసీపీ హైకమాండ్ దూకుడు చూస్తుంటే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలకు హై బీపీ వచ్చేస్తోంది. సగం సీట్లలో కొత్త ముఖాలకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తుండగా సిట్టింగ్లకు స్వయంకృత అపరాధాలు ఎక్కువ నష్టాన్ని కలిగించాయనే చర్చ జరుగుతోంది. మార్పులు అనివార్యమైన చోట సోషల్ ఇంజనీరింగ్ ను ప్రధానంగా ఎంచుకుంటోంది హైకమాండ్. ఈ దిశగా మార్పు కత్తి మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద వేలాడుతోంది. నాన్ లోకల్ సీట్ అయిన అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఆయన తొలి ప్రయత్నంలోనే మంత్రి అయ్యారు. హైకమాండ్ మీద విధేయతతో పాటు కాపు సామాజిక వర్గం కోట అమర్నాథ్ కు వర్కౌట్ అయింది. అదే సమయంలో అనకాపల్లిలో రాజకీయ వ్యతిరేకత మంత్రికి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ కాపు ఓటు బ్యాంక్ అధికం. జనసేన, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా కాపుల్లో మంత్రి మీద వ్యతిరేకత వచ్చినట్లు హైకమాండ్ పసిగట్టింది. ఇందులో భాగంగా చోడవరం నియోజకవర్గమే అమర్నాథ్కు అన్ని విధాలా శ్రేయస్కరంగా భావిస్తున్నట్లు సమాచారం. అమర్నాథ్ చోడవరానికి షిఫ్ట్ అయితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమనే చర్చ జరుగుతోంది. ఇక్కడ ధర్మశ్రీపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. ధర్మశ్రీని మారిస్తే ఆయనకు పోటీ చేయడానికి ఎక్కడా ఖాళీ కనిపించడం లేదు. అనకాపల్లి ఎంపీ పరిశీలనలో ఉందని చెబుతున్నప్పటికీ ఇక్కడ ఈక్వేషన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయోననేది ప్రశ్నార్థకమే. మార్పు అనివార్యమని బలంగా వినిపిస్తున్న పాయకరావుపేటలో వైసీపీ వ్యూహం మార్చింది. ఇక్కడ కాపు, బీసీ ఓటింగ్తో పాటు లేడీ కోటా కీలకంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై కాపు నాయకత్వం గుర్రుగా ఉన్న నేపథ్యంలో మార్పు అనివార్యంగా భావిస్తోందనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అమలాపురం ఎంపీ చింతా అనురాధ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నుంచి పోటీ చేయించడం ద్వారా టీడీపీకి బలమైన అభ్యర్థిని ఎంచుకున్నట్లవుతుందనే లెక్కలున్నాయి. కొండదొర సామాజిక వర్గానికి చెందిన దొన్నుకు ఇటీవల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది టీడీపీ. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు, జనసేన ఏకమైతే అరకు సీటు ప్రభావితమవుతుంది. అందుకే కొండదొర ఓట్లను చీల్చడంతో పాటు మాధవి తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేవుడికి ఆదివాసీల్లో ఉన్న అభిమానాన్ని అనుకూలంగా మలుచుకోవాలనేది ఆలోచన.